గుడ్ మార్నింగ్ అండి. టుడే డే 11 అగ్రిగేట్ ఫంక్షన్లో చేస్తున్నాము మనం. సో టుడే we are learning aggregate function. These functions help us to perform calculations on multiple rows and return a single value. అంటే మల్టిపుల్ రోస్ మీద అగ్రిగేట్ ఫంక్షన్ చేసి ఒక సింగిల్ వాల్యూను రిటర్న్ చేస్తుంది ఇది. సో వాట్ ఆర్ అగ్రిగేట్ ఫంక్షన్ అని ఎవరిని అడిగితే ఇలా చెప్పండి. దీస్ ఫంక్షన్స్ హెల్ప్ us to perform calculations on multiple rows and return a single value. ఇలా చెప్తే సరిపోద్దండి. So what are aggregate functions? Aggregate function means మల్టిపుల్ రోస్ని ఒక రిజల్ట్గా కన్వర్ట్ చేస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, కాన్సన్ట్రేటివ్ అండి, ఇది సరిపోతుంది. క్లాస్లో మార్క్స్ ఉన్న 100 స్టూడెంట్స్ యావరేజ్ టాలెంట్ చేస్తాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇది క్లాస్లో 100 స్టూడెంట్స్ ఉన్నారండి. ఆ 100 స్టూడెంట్స్ యొక్క అగ్రిగేట్ ఫంక్షన్ మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. క్యాలిక్యులేట్ aggregate function. Calculate aggregate function. ఇప్పుడు క్లాస్లో 100 స్టూడెంట్స్ ఉన్నారండి. 100 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ క్యాలిక్యులేట్ చేసాం అనుకోండి, అది మనం ఇందులో ఒక పాయింట్గా చెప్పుకోవచ్చు. క్లాస్లో ఉన్న అంటే 100 మంది ఉన్నారు. సో ఆ 100 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ క్యాలిక్యులేట్ చేయొచ్చండి. దిస్ ఈజ్ అగ్రిగేట్ ఫంక్షన్ యూస్. దీనికోసం మనం అగ్రిగేట్ ఫంక్షన్ యూస్ చేస్తామండి. ఇప్పుడు టైప్స్ ఆఫ్ అగ్రిగేట్ ఫంక్షన్ ఏంటంటే, ఇందులో చాలా టైప్స్ ఉన్నాయండి. జనరల్ మామూలుగా అయితే మనం చెప్పుకోవాల్సిన కౌంట్ ఫంక్షన్ చెప్పుకోవచ్చు. అంటే ఇవి నార్మల్ యూస్ చేస్తాం ఫంక్షన్స్ అండి. మీకు ఒకవేళ ఇంటర్వ్యూలో అడిగితే ఇవి చెప్పండి. నార్మల్గా కౌంట్ ఫంక్షన్ యూస్ చేస్తాం. ఇంకా సమ్ ఫంక్షన్ యూస్ చేయొచ్చు. అలాగే సబ్ ఫంక్షన్ ఉంటుంది, అంటే సబ్ట్రాక్షన్ చేయడం. సమ్ ఏంటంటే క్వశ్చన్లోనే ఉంది కదా ఆన్సర్. సమ్ అంటే ఎడిషన్ చేస్తుంది. కౌంట్ అంటే ఎన్ని రోస్ ఉన్నాయి అవి క్యాలిక్యులేట్ చేస్తుంది అండి కౌంట్ ఫంక్షన్ అనేది. కౌంట్ ఫంక్షన్ ఏం చేస్తుంది? నంబర్ ఆఫ్ రోస్ని కౌంట్ చేస్తుందండి. దీని సింటాక్స్ ఎలా ఉంటుంది కౌంట్ ఫంక్షన్కి చెప్తాను. తీసి ఇప్పుడు సెలెక్ట్, దీని జనరల్ సింటాక్స్ చెప్తున్నానండి కౌంట్ ఫంక్షన్కి. సెలెక్ట్ count of star ఫ్రమ్ స్టూడెంట్స్. టేబుల్ నేమ్ మంది స్టూడెంట్ కదా, సో మీరు ఇది చూసుకోవాలండి. అంటే కొన్నిసార్లు మన స్టూడెంట్ ఇన్ టేబుల్ ఉంటే స్టూడెంట్స్ అని ఇచ్చేస్తాం, అప్పుడు మంచి సింటాక్స్ ఎర్రర్ వస్తుంది. కాబట్టి మనం ఏ టేబుల్ ఉందో ఆ టేబుల్ నేమ్ చూసుకుని ఇట్లా టైప్ చేయాలండి. ఇంకోటి ఏంటంటే సమ్ ఫంక్షన్ కూడా మనం ఇందులోనే వస్తుంది, అగ్రిగేట్ ఫంక్షన్లోనే వస్తుంది. సమ్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే
టోటల్ వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేస్తుందండి అంతే. అంటే మీరు ఇది జస్ట్ మీరు ఈ వర్డ్స్ని చూసి మీరు డిఫైన్ చేసేవచ్చండి. కౌంట్ ఫంక్షన్ అంటే మొత్తం వాల్యూస్ని కౌంట్ చేస్తుంది. అలానే సమ్ ఫంక్షన్ అంటే ఇచ్చిన వాల్యూస్ మొత్తం సమ్ చేస్తుందండి. అంటే ఆ పర్టికులర్ కాలమ్ యొక్క మొత్తం వాల్యూస్ అన్నిటినీ సమ్ చేస్తుంది. ఇలా సమ్ ఫంక్షన్లో ఇంకా ఉన్నాయి. యావరేజ్ ఫంక్షన్ ఉంది. మీకు ఇంకా కౌంట్ ఫంక్షన్కి ఎగ్జాంపుల్ మీకు ఎస్క్యూఎల్లో పెడతాను. ఓకే. సెలెక్ట్ కామన్ అన్నిటికీ సెలెక్ట్ కౌంట్ ఆఫ్ స్టార్ ఇవ్వండి. ఇక్కడ స్టార్ అంటే కౌంట్ ఆఫ్ ఆల్ అని అర్థం. ఫ్రమ్ స్టూడెంట్ అని ఇచ్చాం అనుకోండి. ఇది చూడండి, సజెషన్స్ ఇచ్చే స్టూడెంట్ డిపి. సో స్టూడెంట్ దగ్గర క్లిక్ చేస్తే సరిపోద్దండి. నేను జస్ట్ ట్యాప్ ప్రెస్ చేశాను, సో అయిపోద్దండి. సో ఇలా ఇస్తాము. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఏమొస్తుంది చూద్దాం. చూడండి దీన్ని మన కాలమ్ నేమ్ ఏమి ఇవ్వలేదు కాబట్టి ఏమి రాలేదండి. సో 7 వచ్చిందండి ఆన్సర్, దీని రిజల్ట్ 7. సో మీరు ఇలా క్యాలిక్యులేట్ చేయాలండి. ఇంకా మనం యావరేజ్ ఫంక్షన్ ఎగ్జాంపుల్ చెప్తానండి. సెలెక్ట్ సేమ్ ఇందట్లాగే కౌంట్ పెట్టాను కదా, ఇక్కడ యావరేజ్ అని ఇస్తాం అంతే. ఏవీజీ అంటాం అండి, యావరేజ్ షార్ట్ కట్. ఏవీజీ ఆఫ్ సెలెక్ట్ యావరేజ్ ఆఫ్ మార్క్స్ అని ఇచ్చాం. ఫ్రమ్ స్టూడెంట్స్ టేబుల్. స్టూడెంట్ కదా, ట్యాబ్ ప్రెస్ చేస్తే అయిపోద్దండి. సరిపోయింది. ఇప్పుడు ఓన్లీ మార్క్స్ మనకి అంటే రెడ్ లైన్ మార్క్స్ ఉందంటే ఇక్కడ ఎర్ర ఉన్నట్టు మనకి డిఫైన్ చేసింది. సో మనం ఇప్పుడు చూడాలండి. యావరేజ్ ఆఫ్ మార్క్స్ అనే కాలం లేదని వస్తుంది. అప్పుడు మన డౌట్ వచ్చినప్పుడు సెలెక్ట్ ఇది ఒకటే మన రన్ అవ్వాలి కాబట్టి ఇలా సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే వచ్చింది చూసారా, మొత్తం కాలమ్స్ అన్నీ వచ్చాయి. సో మనకి యావరేజ్ ఆఫ్ మార్క్స్ అనేది లేదు కదా కాలమ్, అందుకే ఇక్కడ రెడ్ లైన్ వచ్చింది. ఇప్పుడు మనం ఏదో ఒకటి యావరేజ్ కనుక్కుందాం అనుకున్నాం. ఏజ్ తీసినాం సరిపోద్దండి. చూసారు, ఇప్పుడు రెడ్ మార్క్ పోయింది. సో ఇప్పుడు వస్తుందండి 25 వచ్చింది. అంటే ఏజ్ యొక్క యావరేజ్ ఎంత అంటే 25 అని వచ్చింది. సో అలాంటి కనుక్కుంటాం మనం. ఫంక్షన్స్ అన్నీ అలా రాస్తాం. ఇప్పుడు ఇంకో ఫంక్షన్ మ్యాథ్స్ మినిమం ఫంక్షన్, 2 ఫంక్షన్స్ చెప్తానండి మీకు. మ్యాథ్స్ ఫంక్షన్ అంటే హైయెస్ట్ వాల్యూ. మ్యాథ్స్ ఫంక్షన్ అంటాం కదా, మ్యాథ్స్ అంటే మీకు తెలిసిందే, హైయెస్ట్ ఫంక్షన్ని మ్యాథ్స్ ఫంక్షన్ అంటాం.
అంటే మ్యాథ్స్ ఫంక్షన్ అంటే అర్థం ఏంటి? హైయెస్ట్ వాల్యూని హైయెస్ట్ వాల్యూ దీని మనం మ్యాథ్స్ ఫంక్షన్ అని తీస్తామండి. ఇప్పుడు మన టేబుల్ ఏది? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ కదా. సెలెక్ట్ ఫ్రమ్ ఆల్ ఫ్రమ్ స్టూడెంట్ ఇచ్చాం. ఇప్పుడు చాలు చేసాం. ఓకే, ఇప్పుడు ఏం కావాలి మనం? దేనికి మినిమం మ్యాక్సిమం కంట్రోల్ అనుకున్నాం. అక్కడ రోల్ నెంబర్ తీస్తున్నాం. రోల్ నెంబర్ మినిమం మనకి ఎంత రావాలి? 69 రావాలి కదా. మ్యాక్సిమం వచ్చేసరికి 92 ఉండాలి. 69, 92 ఉండాలండి. ఇప్పుడు మినిమం ఆఫ్ అంటే మనకి మార్క్స్ లేదు ఇక్కడ. ఏం ఫైండ్ ఏజ్ కదా పెట్టాలనుకున్నాం. సో ఏజ్ అని పెట్టాం. దీన్ని మనం ఏదో నేమ్ ఇద్దాం అండి. ఇందట అన్టైటిల్డ్ అని వచ్చింది కదా, ఇప్పుడు నేమ్ ఇద్దాం. మినిమమ్ ఆఫ్ ఏజ్ అని పెడదాం. దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇప్పుడు ఇది ఎలా అంటే మనం నేను చిన్న సింటాక్స్ ప్రాబ్లం వచ్చిందండి. స్టూడెంట్ ఉందో సెమికోలన్ పెడతాము. మినిమం ధర అన్ని క్యాపిటల్ లెటర్స్ వాడాలండి మినిమం. సో ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేసాం అనుకోండి, వచ్చేస్తుంది. చూసారు మినిమం ఆఫ్ ఏజ్ అని మనం వచ్చిందండి. ఇక్కడ మనం ఏమి ఇచ్చాం? మినిమం ఆఫ్ ఏజ్ అని ఇచ్చాం కదా. సో అదే ప్రింట్ అయిందండి ఇక్కడ కూడా. సో 20 వచ్చిందండి, 20 years అని వచ్చింది మినిమం. అదే ఒకటి మ్యాక్సిమం కావాలనుకోండి, దీన్ని మ్యాథ్స్ అని పెడతాం. ఎగ్జిక్యూట్ చేస్తే చాలండి మ్యాథ్స్. ఇంత 22 అని వచ్చింది, ఇప్పుడు 30 అని వచ్చింది. సరిపోయింది కదా. ఏమి ఇద్దాం ఇక్కడ? మ్యాక్సిమమ్ ఆఫ్ ఏజ్ అని ఇద్దాం. మ్యాక్సిమమ్ ఆఫ్ ఏజ్ ఇచ్చాను. ఇప్పుడు చూడండి 30 years అని వచ్చింది. ఇందాక 22 అంత వచ్చింది కదా. సో అంతేనండి, ఇది మినిమం మ్యాక్సిమం ఫంక్షన్ రెండు చెప్తాను. ఇక్కడ నేను స్టూడెంట్ 1 అండ్ టేబుల్ ఆల్రెడీ నేను డేటా ఫిల్ చేస్తానండి నిన్న. సో మీరు ఎగ్జిక్యూట్ చేస్తే వచ్చింది. ఇప్పుడు దీనికి మనం కౌంట్ ఫంక్షన్, సమ్ ఫంక్షన్, యావరేజ్ ఫంక్షన్ ఈ మూడు కనుక్కోవాలండి. మ్యాక్సిమం మినిమం కనుక్కున్నామండి, అంటే మనకి ప్రాక్టీస్ అవుతుంది కదా. ఫస్ట్ ఏం చేయాలి? కౌంట్ ఫంక్షన్ కదా కనుక్కోవాలి. సెలెక్ట్ స్టార్ కాదు, కౌంట్ ఫంక్షన్ కాబట్టి కౌంట్ ఆఫ్ స్టార్ చేస్తారు. కౌంట్ ఆఫ్ స్టార్ దీనికి అలియాస్ అని మనం నేమ్ ఇద్దామండి. యాజ్ కౌంట్ ఆఫ్
కౌంట్ ఆఫ్ స్టూడెంట్స్ అని ఇద్దాం. స్టూడెంట్స్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఇద్దాం. స్టూడెంట్ 1 కదా, అంటే స్టూడెంట్ 1 టేబుల్లో మనం ఫిల్ చేసిన డేటా స్టూడెంట్ నెంబర్ 1 తీసుకోవాలి. స్టూడెంట్ 1 సో ఇది మనం రన్ చేయాలండి. ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి కౌంట్ ఆఫ్ స్టూడెంట్ అని వచ్చింది. తర్వాత 3 అంటే ఎంతమంది ఉన్నారంటే 3 ఉన్నారు స్టూడెంట్స్. అంతే కదా, మనం 3 ఫిల్ చేస్తాం. మీ స్టార్టింగ్లో చూస్తే తెలుస్తుందండి, లేకపోతే నేను చేసి చూపిస్తాను. సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ స్టూడెంట్ 1. ఇప్పుడు మనం ఎంత 3 రావాలి కదా, కౌంట్ ఆఫ్ స్టూడెంట్ 3 వచ్చింది మనకి. సరిపోయింది కదా, 3 వచ్చాయి. 3 స్టూడెంట్స్ ఉన్నాయి కాబట్టి 3 వచ్చాయి. రాము, స్నేహ, కిరణ్ 3 ఉన్నారు కాబట్టి 3 అని వచ్చిందండి మనకు అవుట్పుట్ అన్నది కూడా. సో అలాంటివి చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ సమ్ తెద్దాం. సెలెక్ట్ సమ్ ఆఫ్ మార్క్స్ చేద్దాం. అంటే టోటల్ ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది. దీనికి ఒక పేరు ఇద్దామండి, యాజ్ సమ్ ఆఫ్ మార్క్స్ సో ఇలా మన పేరు ఇచ్చాం. తర్వాత ఫ్రమ్ స్టూడెంట్ 1 కదా, ఇప్పుడు దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తే సమ్ ఆఫ్ మార్క్స్ అని వస్తుంది. చెప్పానా, సమ్ ఆఫ్ మార్క్స్ వచ్చింది. సమ్ ఆఫ్ చేస్తే ఎంత వచ్చింది, 240 వచ్చింది. సో అంతేనండి. ఇప్పుడు యావరేజ్ కావాలంటే ఇక్కడ మనం యావరేజ్ పెట్టేస్తే సరిపోద్దండి. యావరేజ్ ఏంటి, ఏవిజీ అని పెట్టాలి కదా, ఏవిజీ ఏవిజీ ఆఫ్ మార్క్స్. ఇది ఏవిజీ ఆఫ్ మార్క్స్ అని పెడతాం. సో ఇలా ఇచ్చాం కదా, ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేస్తే యావరేజ్ ఆఫ్ మార్క్స్ వచ్చేస్తుంది. చెప్పండి కదా, ఏవిజీ ఆఫ్ మార్క్స్ నుంచి 80 వచ్చింది, అంటే యావరేజ్ చేస్తే 80 వచ్చిందని అర్థం. ఓకే, సమ్ చేస్తే యావరేజ్ చేస్తాం కదా. నెక్స్ట్ ఏంటి, అదే కౌంట్ చేసాం, సమ్ చేసాం, యావరేజ్ కూడా చేస్తాం. ఇప్పుడు మ్యాథ్స్ మినిమం చేయాలండి. మ్యాథ్స్ అంటే సింపుల్, ఇది మ్యాథ్స్ అని పెట్టేస్తే సరిపోతుంది. మ్యాథ్స్ ఆఫ్ మార్క్స్ యాజ్, ఇది కూడా మ్యాక్సిమం ఆఫ్ మార్క్స్ అని పెట్టేస్తే సరిపోతుంది. మ్యాక్సిమం ఆఫ్ మార్క్స్ ఫ్రమ్ స్టూడెంట్ 1 టేబుల్. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తామండి. మ్యాక్సిమం ఆఫ్ మార్క్స్ 91 వచ్చింది. అదే ఒక మినిమం కావాలంటే మినిమం పెడతామండి ఇక్కడ. అంటే మనకి ఏది కావాలో అది ఎడిట్ చేస్తే సరిపోద్దండి. మనం టోటల్ అరెస్ట్ చేయడానికన్నా ఇది బెస్ట్ కదా, అంటే రెండోసారి రాయడం అనవసరం కదా అది. సో మినిమం ఆఫ్ మార్క్స్ అంతా 70 వచ్చింది, సరిపోయింది ఇది కూడా. సో ఇప్పుడు మీకు ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చెప్తానండి. మనం ఇందాక సెలెక్ట్ ఆఫ్ యావరేజ్ ఆఫ్ మార్క్స్ అని తీసాం కదా,
ఏవిజీ ఆఫ్ ఇలా చేసింటుందా సెలెక్ట్ యావరేజ్ ఆఫ్ మార్క్స్ యాజ్ అండ్ పట్టచ్చు యావరేజ్ ఆఫ్ సో ఇలా ఇచ్చాం మనం అంటే ఓకే ఇప్పుడు ఫ్రమ్ టేబుల్ ఇవ్వాలి కదా ఫ్రమ్ టేబుల్ నేమ్ ఏంటి స్టూడెంట్ 1 కదా మన టేబుల్ నేమ్ కొట్టిన వెంటనే వచ్చేస్తుందండి ఏ సజెషన్స్ వస్తాయి మన ఓటు అంటే ట్యాబ్ ప్రెస్ చేస్తే సరిపోతుంది సరిపోయింది కదా ఇప్పుడు ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి ఏమొస్తుంది యావరేజ్ ఆఫ్ మార్క్స్ ఇచ్చింది అదే ఒకవేళ మార్క్స్ అని నల్ అయ్యి అనుకోండి అంటే నల్ వాల్యూ ఉంది అనుకోండి అప్పుడు అది కన్సిడర్ చేయదండి ఇట్ విల్ నాట్ కన్సిడర్ అండి ఇప్పుడు మనం వేర్ క్లాస్లో కూడా మనం మార్క్స్ రావాలంటే రిఫ్లెక్ట్ చేయొచ్చండి చెప్తాను అది ఎలా సెలెక్ట్ మనం ఏం సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాం యావరేజ్ ఆఫ్ మార్క్స్ కదా యావరేజ్ ఆఫ్ ఇలా రాసి ఫ్రమ్ స్టూడెంట్ టేబుల్ కదా రావాలి స్టూడెంట్ 1 టేబుల్ సో స్టూడెంట్ 1 సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలండి ఎప్పుడంటే ఏ టేబుల్ నుంచి మనం డేటా రావాలో అది మీకు ముందే తెలిసిపోద్ది అంటే మీరు లైవ్లో చేస్తే మీకు తెలిసిపోద్ది అనమాట ఇప్పుడు మీరు అంత హరీబరీ అవడం అవసరం లేదు ఇప్పుడు ఇక్కడ వేర్ క్లాస్ యూస్ చేసి మనం రిజల్ట్ రావాలంటే అవుట్పుట్లో రిఫ్లెక్ట్ చేయొచ్చండి వేర్ మార్క్స్ వేర్ మార్క్స్ మనకి ఎక్కడి నుంచి రావాలి అంటే గ్రేటర్ దెన్ 70 ఇచ్చుకోవచ్చండి అంటే మన 70 దాటిన వాళ్ళు మాత్రం కావాలని మనం ఇచ్చాం ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేస్తే మాస్టర్ అనేది ఇన్వాలిడ్ కాలం ఓకే ఓకే మార్క్స్ కదా మనకు కావాల్సింది మాస్టర్ ప్రెస్ చేస్తాం చూసారా అంటే మన ఇక్కడ కాలం నేమ్ మేము ఇవ్వలేదు కాబట్టి నో కాలం నేమ్ అని వచ్చింది అదే ఒకవేళ అలియా స్టేట్మెంట్ యూస్ చేసి మన కాలం నేమ్ ఏది ఇచ్చామనుకోండి అప్పుడు మనకి ఇక్కడ అది రిఫ్లెక్ట్ అవుతుందండి సో 85 అండి అంటే గ్రేటర్ దాన్ 70 వచ్చిన వాళ్ళు అట్లా ఉన్నారు సో మనం ఇంత సింపుల్గా మనం చెప్తాం కదా అంటే ఒకవేళ ఇక్కడ 4 రికార్డ్స్ ఉన్నాయి కూడా మనం చెప్పాం 3 రికార్డ్స్ ఉన్నాయి కూడా చెప్తాం కానీ ఒక 100 రికార్డ్స్ ఉన్నాయంటే ప్రతి రికార్డ్ చెక్ చేయడం మనం వేస్ట్ కదా టైం వేస్ట్ కాబట్టి మనం ఇలా క్వైరీ చేస్తే విత్ ఇన్ సెకండ్స్లో మనకి అవుట్పుట్ వస్తుందండి టైం చాలా సేవ్ అవుతుంది కదా ఇప్పుడు మీకు ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్తాను కంపెనీలో ఎంప్లాయీస్
శాలరీ అనేది యావరేజ్ క్యాలిక్యులేట్ చేయాలనుకోండి, ఇప్పుడు ఇలా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చండి. అంటే కంపెనీలో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ యొక్క శాలరీ మనకు కావాలి అన్నప్పుడు మనం ఇలా చేసి యావరేజ్ ఆఫ్ శాలరీ కట్టేయచ్చండి. అంటే చాలా సింపుల్గా వస్తుంది. అంటే మనం ఇప్పుడు మన క్యాలిక్యులేటర్ యూస్ చేసి కూడా అవుట్పుట్ వస్తుంది. కాకపోతే టైం టేకింగ్ కదా, క్యాలిక్యులేటర్ యూస్ చేయాలన్నా కంప్యూటర్ యూస్ చేయాలన్నా టైం టేకింగ్. కానీ ఈ ఎస్క్యూఎల్ యూస్ చేసి మనం ఏంటంటే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం చెప్పేయగలుగుతామండి. సో అందరూ మనం ఎస్క్యూఎల్ సాఫ్ట్వేర్ యూస్ చేస్తాం. నెక్స్ట్ టోటల్ సేల్స్ క్యాలిక్యులేట్ చేయాలనుకోండి, అప్పుడు మనకి చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు మనం ఒక బిజినెస్లో వర్క్ చేసాం అనుకోండి, ఒక కంపెనీలోనే, అందులో మనకి ఏంటంటే ఎలా ఉంటుందంటే టోటల్ సేల్స్ అనేవి ఉంటాయండి. అంటే సేల్స్ పర్ మంత్ అని ఇచ్చాడు అనుకో కాలము, ఇస్తే మనం ఏంటంటే టోటల్ సేల్స్ కావాలి అన్నప్పుడు మనం క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది కదా, ఈజీ క్యాలిక్యులేట్ చేయొచ్చు. అది కాకుండా మన ఎక్సెల్ షీట్లో క్యాలిక్యులేట్ చేయాలని కొంచెం టైం టేకింగ్ కదా, టైం టేకింగ్ నెక్స్ట్ యాక్యురేట్గా వస్తుందని నమ్మకం కూడా లేదు ఎక్సెల్ షీట్ అనేది. సో aggregate functions are very important for reports, dashboards and interviews. So practice queries daily అండి. So thank you అండి. That's it for today. Thank you guys.